బ్యాక్ బాలయ్య మైక్ అందుకుంటే కార్యకర్తలు ఉర్రూతలూగిపోతారు. తొడకొట్టి మరీ మాటల తూటాలు వదులుతారు టీడీపీ ఫైర్ బ్రాండ్. ఆ ఊపులో నోరు జారడం ఆయనకు కొత్త కాదు. నిన్న చంద్రబాబు దీక్షలో సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధానిపైనే విమర్శలు ఎక్కుపెట్టడంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. బాలయ్య కమెంట్స్ పై భగ్గుమనిపోతున్నారు కమల నేతలు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష వేదికగా ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. మోదీ ఇష్టమొచ్చినట్లు పాలించడానికి ఇది గుజరాత్ కాదని ఘాటుగా విమర్శించారు. రాజకీయాల్లో మోదీ కంటే చంద్రబాబు సీనియర్ అని, అనుభవజ్ఞులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. విషయాలన్నింటినీ మోదీకి అర్థమయ్యే విధంగా హిందీలో మాట్లాడారు బాలయ్య. అద్వానీని గౌరవించడం నేర్చుకోవాలని, భార్యను ప్రేమించడం తెలుసుకోవాలని ధ్వజమెత్తారు. ముందు పెద్దల్ని నేర్చుకోవడం గౌరవించండి, సంస్కారం. అద్వానీ గారిని గౌరవించడం నేర్చుకోండి. అసలు సామాన్య మనుషుల ప్రజల పేదవాళ్ళ యొక్క అవసరాలు ఏమిటో అక్కడి నుంచి తెలుసుకో. जितने भी तुम्हारे अमित शाह की विषय तुम्हारे गाना बजाना बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना. गद्दर नमक हर्राम, अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें. విమర్శల క్రమంలో మోదీపై నోరు జారారు బాలయ్య. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని మండిపడ్డారు. క్షమాపణలు చెప్పకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు కమలం నేతలు. ముఖ్యమంత్రి గారు విఎంకుడైన బాలకృష్ణ గారు ప్రధానమంత్రికి అట్లాగే ఇతరులకు ఏదైతే హిజ్రాల్ని కూడా అవమానపరిచారు, వారందరికీ కూడా క్షమాపణలు చెప్తే బాగుంటుంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. బాలయ్య వ్యాఖ్యలపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటు తెలంగాణలోనూ బాలకృష్ణ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు నేతలు. ఆయన్ను హైదరాబాద్ లో తిరగనీయమని వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.